రాత్రికాల ప్రార్థన. ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వలోకాధికారివైన దేవా, మీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిపోయినటువంటి ఉదయం నుండి కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మా అందరికీ తోడైనందుకు స్తోత్రాలు. మీ రక్షణ మాకు చూపించినందుకు వందనాలు. అవునయ్యా, ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో, వ్యాధులతో, ఆర్థికపరమైన కష్టాలతో, బలహీనతలతో బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారు. అయినప్పటికీ మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి మా ప్రతి ప్రయాణమును దీవించి ప్రతి పనిని ఆశీర్వదించి ఈ రాత్రి యందు సజీవులుగా మీ పాద సన్నిధిన చేర్చారు నాయనా. అయా, మీకే లెక్కించలేని స్థుతులు నాయనా, స్తోత్రాలు. కుటుంబం అందరము కలిసి మీ సన్నిధిలో ప్రార్థించుకునే ఈ అవకాశాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్. కాగా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో అయా వాక్యం సెలవిస్తున్నట్లుగా, ఎవరైతే కొదువతో, లేమితో, ఎటువంటి తక్కువైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాయనా బిడ్డలు ఈ రాత్రిన మరి మీకు మొరపెడుతున్నారో మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్క అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీరుస్తారు అని, ఏ విషయంలో కొదువ లేకుండా పోషిస్తారు అని, అన్ని విషయాల్లోనూ సమృద్ధిని దయచేస్తారని ఈ లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే బిడ్డలు రాత్రి సమయమందు విశ్వాసముతో, నమ్మకముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి కుటుంబములను దీవించండి, ఆశీర్వదించండి. అయా, ఎన్నో అవసరతలు, ఎన్నో ఆశలు, ఆశయాలు, సమస్యలు అన్నిటినీ రాత్రిన మీ ముందు మోపుతూ ఉండంగా తండ్రి, సమాధానము దయచేయగలిగిన దేవుడవు, బిడ్డలకు మీరే సమాధానం అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యముతో ఉన్న వారి కొరకు నాయనా మొదటగా మొరబెడుతూ ఉన్నాము. ఎన్ని వ్యాధులైనా, ఏ బాధ అయినా ప్రభువా, సంపూర్ణ స్వస్థత ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, భయంకరమైన వ్యాధులైనప్పటికీ వాటి నుంచి విడుదలను ఇవ్వగలిగిన దేవుడవు నాయన. వారందరికీ మంచి ఆరోగ్యము దయచేయండి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలను నజరేయుడైన యేసు నామమున లయపరచండి. అయా, చేతబడి శక్తుల నుంచి విడుదల అనుగ్రహించండి. డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. అయా, మరణపు అంచుల్లో ఉన్నారో జీవాన్ని వారికి దయచేయండి ప్రభువా. ఎవరైతే నాయన ఆత్మహత్యలు చేసుకుందామని ప్రేరేపణ కలిగి ఉన్నారో ఆలోచనను తీసివేయండి తండ్రి. కుటుంబ సమస్యలను తీసివేయండి. సమాధానంతో వారి కుటుంబాన్ని నింపండి. అయా, తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా యవన బిడ్డల హృదయాలు మీరు ప్రేరేపించండి. భార్యకు భర్తకు మధ్య గొడవలు తండ్రి, అవి కూడా సర్దుమనగడానికి సహాయము దయచేయండి. అయా, తోడబుట్టిన వారి మధ్య కూడా గొడవలు ఉంటుండగా ఆ ఆస్తిపరమైన విభేదాలన్నిటినీ మాన్పమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ఎవరైతే నాయన ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారో ప్రయాణాలను, పనులను అయా దీవించండి. వీసా విషయంలో, పాస్పోర్ట్స్, కావలసిన డాక్యుమెంట్స్ విషయంలో సహాయము దయచేయండి. ఎవరికి ధనం ఇచ్చి మోసపోకుండా కృప చూపించండి నాయన. అదే రీతిన ఆయా దేశాల్లో ఉండి చదువుతూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారు వారందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదే విధముగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ అన్ని విషయాల్లో కూడా అయ్యా మీ సహాయం వారికి అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. అయ్యా, ఎవరైతే బిడ్డలు అప్పుల్లో ఉన్నారో అప్పుల సమస్యను అధిగమించుటకు వారికి తగిన జ్ఞానము దయచేయండి. చేస్తున్న కష్టార్జితమును ఇంకనూ కూడా ఆశీర్వదించండి. అప్పిచ్చే చేతిగా వారి చేయి ఉండుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం నాయనా.
మారు మనసు లేని వారందరికీ మారు మనసు దయచేసి వ్యసనములు స్నేహములన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. ప్రాముఖ్యముగా ఈ రాత్రిన ప్రయాణిస్తున్నారు, పనులు చేసుకుంటున్నారయ్యా. ఏ కష్టం, ఏ సమస్య, ఏ ప్రమాదం వారి దగ్గరకు రాకుండా ఈ రాత్రంతా కూడా మీరే వారందరినీ భద్రపరచమని తండ్రి, మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, సైనికులను, ప్రతి బిడ్డను కూడా దీవించండి. క్షేమముగా ఈ రాత్రంతా వారు ఉండే కృప చూపించండి తండ్రి. వివాహం కోసం ప్రార్థిస్తూ ఉండగా సాటి అయినటువంటి సహాయమును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మేము అలసిపోయామయ్యా, సేద తీరబోతున్నాం తండ్రి. అయా మా అందరికీ మంచి నిద్ర దయచేయండి. ఎవరికి ఎటువంటి భయాలు, కలవరాలు లేకుండా, నిద్రలేమి, పీడకలల సమస్యలు రాకుండా, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది యొక్క క్రియల వలన ఎటువంటి ఇబ్బందులు ఈ రాత్రిన మేము ఎదుర్కొనకుండా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే అవకాశము దయచేయమని అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.